ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ తొలి ఏకాదశి రోజు అనగా రేపు ఈ రెండు వస్తువులు కనుక ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడేటువంటి డబ్బు ఐశ్వర్యం వస్తుంది. ఇక వీడియో చూసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ నెల 6వ తేదీ అనగా రేపటి రోజున తొలి ఏకాదశి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనటువంటి రోజు. అయితే ఈ యొక్క ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తీసుకొచ్చుకుంటారో వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి 7 తరాలకు సరిపడ డబ్బు అనేది వస్తుంది. అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. రాజయోగం అనేది కలుగుతుంది. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి కావలసినంత ఐశ్వర్యాన్ని అయితే ఇస్తుంది. కాబట్టి అందులో ముఖ్యంగా చెప్పవలసినటువంటి విషయం ఏమిటి అంటే, మన తెలుగువారికి ప్రత్యేకించి మొదటిగా మొదలయ్యేటువంటిది ఈ యొక్క తొలి ఏకాదశి. కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను కనుక ఇంటికి తెచ్చుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి. మీ యొక్క జీవితం అనేది మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి అనేది లభిస్తుంది. మీ సొంతం అంతా కూడా అవుతుంది. ఇక ఐశ్వర్యం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. మహాయోగాలు అనేవి సిద్ధిస్తాయి. లక్ష్మీనారాయణుని యొక్క అనుగ్రహంతో మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. ఈ యొక్క ఏకాదశి అతిపెద్ద ఏకాదశిగా పెద్ద పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఎంతో పవిత్రమైనటువంటి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున మందార ఆకులతో ఇలా చేస్తే చాలు, గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. రాహుకేతువులు, శని దోషాలు కూడా అన్నీ తొలగిపోతాయి. మీకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క తొలి ఏకాదశి పండుగకు అదేవిధంగా తొలి సంవత్సరంలో అన్నీ కూడా పండగలు వెంటబెట్టుకొచ్చేది ఈ యొక్క తొలి ఏకాదశి. ఆషాఢ ఏకాదశిని తొలి ఏకాదశిగా చెప్పుకుంటారు. ఈ యొక్క ఏకాదశి ఆషాఢ మాస ఏకాదశి అని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అనేసి కూడా అంటూ ఉంటారు. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్దిలో శేష పావనాలపై శయనిస్తారు. అదేవిధంగా అందుకే ఈ యొక్క ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఉత్తర దిశగా ఉన్నటువంటి సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. ఇక ఈ రోజు నుండి దక్షయానం ప్రారంభం అవుతుంది. ఈ యొక్క తొలి ఏకాదశి రోజున చేసేటువంటి ఉపవాసన చాలా విశేషమైనది. ఈ యొక్క ఉపవాసం చేయాలి అంటే కనుక మొట్టమొదటి దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. విపరీతంగా తినకూడదు. అల్పాహారం తిని భూషాయనం చేయాలి. ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం చేసుకోవాలి. ఉపవాసం 3 రకాలుగా చేయవచ్చు. అంటే అసలు ఏమీ తినకుండా ఉపవాసం ఉండవచ్చును, లేదంటే పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చును, లేదా ఒక పూట భోజనం చేసి ఏకవక్షంగా ఉండవచ్చును. ఆ తర్వాత ద్వాదశి తిథి వెళ్ళేలోపు పారాయణం చేయాలి. అంటే ఏదో ఒక ఆహారం అనేది తీసుకోవాలి. ఇలా ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఉపవాసము ఉండగలిగితే లక్ష్మీనారాయణుడు సంపూర్ణంగా అనుగ్రహం అనేది మీకు లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఇక మీకున్నటువంటి బాధలకు ఎటువంటి లోటు అనేది ఉండకుండా ఆ యొక్క లక్ష్మీదేవి అన్నిటినీ కూడా తీరుస్తుంది. ఇక సంపదలు, వైభవము అన్నీ కూడా వస్తాయి. ఇంద్రియాలు పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి. నాలుక, ముక్కు, చెవి, కన్ను, చర్మం ఈ యొక్క 5 ఇంద్రియాలు ఈ యొక్క ఏకాదశి రోజున వీటిని పవిత్రంగా చూసుకోవాలి. నాలుకను పవిత్రంగా ఉంచుకోవడం కోసం మాంసాహారం వంటి పదార్థాలను తినకూడదు. మద్యము కూడా సేవించకూడదు. మాటలు ఎక్కువగా చెడు మాటలు అనేవి మీ నోటి నుండి రాకూడదు. తాంబూలం వేసుకోకూడదు. అలాగే చెవి, ముక్కు, కన్ను, చర్మంతో కూడా ఇలాంటివి అన్నీ కూడా చేయకూడదు అనేటువంటి పనుల్లో మీ యొక్క శాస్త్రం అనేది వినియోగించబడింది. వినకూడనటువంటివి అస్సలు వినకూడదు. చాడీలు, బూతులు, చెడు మాటలు అస్సలు వినకూడదు. కళ్ళతో చూడడనవి అన్నీ కూడా చూడకుండా ఉండాలి. ఈ యొక్క ఏకాదశి రోజున అభ్యంగన స్నానం చేయకూడదు. ఎందుకంటే అది భోగక్షాయకం అవుతుంది. క్షవరం కూడా చేయించుకోకూడదు. వాక్కుచేదు, చేతులు, కాళ్ళు, మలద్వారం, మూత్రద్వారం ఈ 5 కూడా కర్మేంద్రియాలు. ఈ యొక్క కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు కూడా చేయకూడదు. అంటే పనులను నిర్వర్తించకూడదు.
తిట్టకూడదు, బాధ పెట్టకూడదు, చర్చలకు వాగ్వాదాలకు దిక్కండి. అలాగే దశమ రాత్రి నుండి ద్వాదశి రోజు పారాయణం చేసే వరకు కూడా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. నెలసెల్లో ఉన్నటువంటి ఆడవారు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని అస్సలు చేయకూడదు, మహాపాపం చుట్టుకుంటుంది. ఇక ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఈ 2 వస్తువులను కొని ఇంటికి తీసుకొచ్చుకుంటే చాలు, మహారాజయోగం అనేది పడుతుంది, తరతరాలకు తగినటువంటి ఐశ్వర్యం అనేది కలుగుతుంది అనేసి పెద్దలు చెప్పబడింది. ఈ యొక్క వస్తువులు, మొదటి వస్తువు ఏమిటి అంటే పచ్చ కర్పూరం అండి. కొంచెం పచ్చ కర్పూరాన్ని ఈ రోజున కనుక మీ ఇంటికి తీసుకొచ్చుకుంటే మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. కొంతమంది ఇళ్లలో అసలు శుభకార్యాలు జరగటం లేదు అని ఎంతో బాధపడిపోతూ ఉంటారు కదా. అటువంటి వారు కూడా ఈ యొక్క రోజున ఈ యొక్క పచ్చ కర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది. ఈ రోజున పచ్చ కర్పూరాన్ని కొని ఇంటికి తీసుకొచ్చుకుంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఈ యొక్క లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఈ రోజున కొని తెచ్చుకున్నటువంటి ఈ యొక్క పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతి చూపించవచ్చు, లేదా పూజా గదిలో పెట్టుకొని ఉంచుకోవచ్చు, లేదంటే ప్రసాదంలో కొంచెం పొడి చేసి కలుపుకోవచ్చును. కానీ ఖచ్చితంగా పచ్చ కర్పూరం అనేది కూడా తీసుకొచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నటువంటి కూడా పర్వాలేదండి, కొంచెం పచ్చ కర్పూరం అయినా సరే కొని తెచ్చుకోండి. కాబట్టి ఈ యొక్క తొలి ఏకాదశి రోజున చిటికెడు అయినా సరే ఈ యొక్క పచ్చ కర్పూరాన్ని కొని ఇంటికి తీసుకొచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వల్ల మీకు ఉండేటువంటి సమస్యలు, కష్టాలు అన్నీ కూడా పోతాయి. ధనలాభం అనేది కలుగుతుంది, ధన సమస్యలు అనేవి పోతాయి, అప్పులు తీరిపోతాయి, లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది, తరతరాలకు తరగనటువంటి డబ్బు అనేది వస్తుంది, మహారాజయోగం అనేది కలుగుతుంది. రోజు ఉన్నటువంటి ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఒక 3 స్పూన్లు నీళ్లు పోసి ఆ యొక్క నీటిలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా పొడిలాగా చేసి కలపండి. ఆ తర్వాత ఆ యొక్క కర్పూరం నీటిని ఇంటిలో 4 మూలల్లో కూడా చల్లండి. ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్నటువంటి దురదృష్టం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది, అదృష్టం అంతా కూడా అదృష్టంగా మారిపోతుంది. ఇలా అమ్మవారు కావలసినంత ఐశ్వర్యాన్ని అయితే ఇస్తుంది. కనుక ఈ యొక్క తొలి ఏకాదశి రోజున పచ్చ కర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి. వీలుంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి విధంగా కూడా మంచి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఏకాక్షి నారికేళం. ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఒక ఏకాక్షి నారికేళాన్ని కొని ఇంటికి తీసుకొచ్చుకుంటే పూజ గదిలో పెడితే మీ యొక్క దరిద్రం అంతా కూడా పోతుంది. ఈ ఏకాక్షి నారికేళం అనేది పూజా స్టోర్లో దొరుకుతుందండి. ఒక ఏకాక్షి నారికేళాన్ని కొని ఇంటికి తీసుకువచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది. లక్షలు కాదు, కోట్లు వస్తాయి. కనుక ఈ యొక్క రోజున ఒక్క రోజైనా సరే ఈ యొక్క ఏకాక్షి నారికేళాన్ని కొని ఇంటికి తీసుకొచ్చుకోండి. ఏకాక్షి అంటే ఒక కన్ను కలిగినటువంటిది అని అర్థం. ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ సాధారణంగా కొబ్బరికాయలు కాదండి, 3 కళ్ళు కలిగినటువంటి కొబ్బరికాయలు అందరికీ మనకు తెలుసు కదా. 3 కళ్ళు ఉన్నటువంటి కొబ్బరికాయలు నైవేద్యంగా మనము సమర్పిస్తూ ఉంటాము. కానీ ఒక కన్ను ఉన్నటువంటి కొబ్బరికాయలు కొన్ని ఉంటాయి. ఇవి సృష్టిలో ఏర్పడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వస్తువులు అనే చెప్పుకోవచ్చు. కనుక ధనవంతులుగా మారాలి అని కోరుకునేటువంటి వారు ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఏకాక్షి నారికేళాన్ని తెచ్చి చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టేసి పసుపు కుంకుమలతో పెట్టి పూజ గదిలో పెట్టుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. పచ్చకర్పూరము, ఏకాక్షి నారికేళము ఈ 2 వస్తువులను లేదా ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును ఈ యొక్క తొలి ఏకాదశి రోజున కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, మీకు అన్నీ కూడా శుభాలే జరుగుతాయి. ఈ 2 వస్తువులను కానీ లేదా ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువును కానీ ఈ యొక్క తొలి ఏకాదశి రోజున ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలు పొంది సంతోషంగా జీవించండి. సో చూశారు కదండి, మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.